పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో చాలా నెలలుగా పెండింగ్లో పడిపోతుంది. ఇదిగో అది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తున్నాయి. కానీ ఇంకా ఆ అంశం అయితే ప్రకటన జరగట్లేదు. ఆ విషయంలో ఈ మధ్యకాలంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తీవ్ర పోటీ నేపథ్యంలో అంటే మీరు భారత పార్లమెంట్ చూడాలి అప్పుడప్పుడు భారత పార్లమెంట్ నడిచినప్పుడు. ఎందుకంటే మా అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. సుమారు ఏదో మీరు అడిగిన ప్రశ్ననే అఖిలేష్ యాదవ్ అడిగాడు. అంటే ఆయన అన్నాడు మరి 13-14 కోట్ల మంది మెంబర్షిప్స్ ఉన్నది. ఎందుకంటే సామాన్య కార్యకర్త కూడా ప్రెసిడెంట్ కావచ్చు, దేశ ప్రెసిడెంట్ కావచ్చు. కానీ మీకు కుటుంబ పార్టీలు కాబట్టి ఉంటేనే ఐదుగురు ఎవరో ఒకరు ఉంటారు. మీరు ముందే డిసైడ్ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, లేకపోతే స్టాలిన్ కొడుకు, ఇట్లా అక్కడ ములాయం యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ అంటే కుటుంబ పార్టీలు కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. ఇంక 20 ఏళ్ళ వరకు కూడా నువ్వే ఉంటావని చెప్పాడు. కాబట్టి ఎప్పుడని మేము టైం చెప్పలేదు, ఎప్పుడని ఫ్రేమ్ లేదు. మాకు గౌరవనీయ కేంద్ర మంత్రి వర్యులు అండ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే 8 ఎంపీ సీట్లు గెలిచాము, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచాము. అంత తొందర ఏముంది? మన ఎమ్మెల్సీ కూడా గెలిచాము, 2 ఎమ్మెల్సీ. ఏముందంటే నెక్స్ట్ మీకు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడే అధ్యక్షుని ప్రకటిస్తే కొంచెం ఎన్నికలపై కసరత్తు వ్యూహాలు. మరి ఈ కసరత్తు చేయకుండా గెలిచాము. ఎట్లా కసరత్తు చేయకుండా గెలిచామా? అంటే కొత్త అధ్యక్షుడు అట్లా కాదండి. అంటే కొత్త అధ్యక్షుడు పాత అధ్యక్షుడు ఏంది? మరి కేసీఆర్ 11 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, 30 ఏళ్ళ నుంచి. నేను అనేది ఉద్దేశం అది కాదండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం తప్ప మేము పలానా డిసెంబర్ 31, మార్చి 31 వరకు ఐటీ ఫైల్ చేయాలని పెట్టలే కదా. ఇది ఒక పార్టీ అండి. 30 రాష్ట్రాలు ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, దానికి ఉన్న సమయభావం ఉంటుంది. ప్రధానమంత్రి ఖాళీ ఉండకపోవచ్చు, పార్టీ సీనియర్ నాయకులు మన పాన్ లాంటి సంఘటనల్లో కొద్దిగా నిమగ్నమై ఉండొచ్చు. సరైన సమయంలో కొత్త అధ్యక్షుడు వస్తాడు. పార్టీని ప్రజాభావ్యంలో తీసుకెళ్తాం, నిజమైన ప్రతిపక్షంగా కొట్లాడతాం, నిగదిస్తాం, నిలదీస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. ఏదైతే బీఆర్ఎస్ ఒకప్పటి టీఆర్ఎస్ను కూడా జీరోకే పరిమితమైన ఆ పార్టీని భవిష్యత్తులో కూడా జీరోకే పరిమితం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 2 పార్టీలను ఢీకొని ఇక్కడ ప్రజల్లోకి కూడా వెళ్ళి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం, తప్పకుండా సత్తా చాటుతాం. ఇంకా బీఆర్ఎస్ పని అయిపోతుంది, అలాగే కాంగ్రెస్ను కూడా దాటుకొని ముందడుగేస్తాం. త్వరలో మాత్రం తప్పకుండా అన్ని పరిస్థితులు సెట్ అయిన దాకా ఆ సందర్భాన్ని బట్టి రాష్ట్రానికి మాత్రం కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా పైడి రాకేష్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూస్తూనే ఉండండి దిశ.